హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్స్ కోడ్ హబ్. ఈ వీడియో ఎస్పెషల్గా తెలంగాణ ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎంసెట్ రాసిన ప్రతి స్టూడెంట్ కి అసలు నీకు ఎంత ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది, అసలు నీకు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందా లేదా, అండ్ ఒకవేళ నీకు ఫీ రీఎంబర్స్మెంట్ వస్తే అసలు ఎంత గవర్నమెంట్ నుంచి రావచ్చు, అండ్ ఎస్పెషల్ గా ఈ యొక్క ఫ్రీ సీట్ అనేది ఎవరెవరికి వస్తుంది. సో ఇలాంటి డౌట్స్ అనేది చాలా మందికి అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క డౌట్స్ అన్నింటినీ క్లారిఫై అనేది చేయడానికి ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. సో నువ్వు ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నేను ఏం చెప్తున్నానో ప్రతి పాయింట్ కూడా నీకైతే అర్థం అనేది అవుతుంది అనమాట. బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, నీకు మన యొక్క ఛానల్లో ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించిన ఎన్నో వీడియోస్ అయితే మనం అప్లోడ్ అనేది చేశారనమాట. లైక్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి, అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ గురించి, అండ్ టాప్ 10 టాప్ 20 ఇంజనీరింగ్ కాలేజ్ గురించి, ఇలా చాలా వీడియోస్ అనేవి మనం ఎంసెట్ గురించి అయితే అప్లోడ్ అనేది ఆల్రెడీ చేశారనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేయాలో అవన్నీ అయితే నేనైతే లిస్ట్ అనేది చేసి పెట్టాను. సో ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా నేను పెట్టగానే మీ దాకా రీచ్ అనేది అవ్వాలంటే నువ్వు ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో అనేది కూడా నీకు నోటిఫికేషన్ రూపంలో ఎంబడే అప్డేట్ అనేది వస్తుంది అనమాట. సో నువ్వు సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటే మనం మన యొక్క వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ మనకు 2 కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఉంటారన్నమాట. కొంతమందికి ఫ్రీ సీట్ అనేది వస్తుంది, అండ్ కొంతమందికి ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. అసలు ఫ్రీ సీట్ అంటే ఏందో తెలుసుకుందాం ఫస్ట్, అండ్ దాని తర్వాత ఫీ రీఎంబర్స్మెంట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట. అయితే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఫ్రీ సీట్ అనమాట. అసలు ఫ్రీ సీట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు, అసలు ఎవరెవరికి ఫ్రీ సీట్ వస్తుందో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ చూసుకుంటే ఎవరికైతే బిలో 10,000 ర్యాంక్ అయితే వచ్చిందో, మీరు ఏ కేటగిరీ అయినా పర్లేదు, ఓకేనా. మీరు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అయినప్పటికీ కూడా మీకు ఒకవేళ బిలో 10,000 ర్యాంక్ టీజీ ఎంసెట్లో కనుక వస్తే మీకు 100% ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో 100% ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అంటే ఏంటంటే మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అవుతున్నారో ఆ యొక్క కాలేజ్కి ఎంత ఫీజు ఉంటుందో, అంటే ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, సో కంప్లీట్ ట్యూషన్ ఫీజు అయితే మీకైతే వస్తుందన్నమాట. సో మీరు 1 రూపీ కూడా మీరు ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం లేదు ట్యూషన్ ఫీకి, అర్థమవుతుందా. సో రిమైనింగ్ హాస్టల్ ఫీజు అలాంటివి అయితే మీరు కట్టుకోవాలన్నమాట. బట్ ఈ యొక్క ట్యూషన్ ఫీ అనేది మీరు ఎట్టి పరిస్థితులు కూడా కట్టాల్సిన అవసరం అనేది లేదు. మనం ఇంకా సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకుంటే, మనకు ఫస్ట్ టైప్లో ఏం చూస్తాం, బిలో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ప్రతి స్టూడెంట్కి కూడా మనకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. అయితే సెకండ్ కేటగిరీ ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీఈ అంటే మైనారిటీ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వీళ్ళందరికీ కూడా నువ్వు ఎంసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే చాలు నీకు 100% ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్కి నీకు బిలో 10,000 ర్యాంక్ అనేది రావాల్సిన అవసరం అనేది లేదు. సో నువ్వు జస్ట్ క్వాలిఫై అయినప్పటికీ కూడా నీకు 100% ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకుంటే స్టూడెంట్స్ హూ హ్యావ్ స్టడీడ్ 10+2 ఇన్ గవర్నమెంట్ కాలేజ్ అనమాట. సో ఎవరైతే మీ యొక్క ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లో చదివారో మీకు కూడా 100% ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇంటర్మీడియట్ అంటే బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్లో చదివి అండ్ సెకండ్ ఇయర్ ప్రైవేట్ కాలేజ్కి వస్తే మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది రాదు, అర్థమవుతుందా. సో మీరు కంపల్సరీగా మీ యొక్క లాస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఈ యొక్క 2 ఇయర్స్ కూడా గవర్నమెంట్ కాలేజ్లో చదివి ఉంటే మీకు కూడా ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకు 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్కి అయితే మనకు 100% ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎవరికైతే బిలో 10,000 ర్యాంక్ వచ్చిందో మీరు ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. అండ్ సెకండ్ వన్ ఏంది, ఎస్సీ ఎస్టీ అండ్ బీసీఈ కేటగిరీ స్టూడెంట్స్కి మీకు కూడా ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంది, ఎవరైతే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదివారో మీకు కూడా ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట, అర్థమవుతుందా. సో ఈ యొక్క 3 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి మీకు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుందన్నమాట. అంటే మీ యొక్క కాలేజ్ ఫీజు ఎంత ఉందో ఆ యొక్క టోటల్ అమౌంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది, ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్రీ సీట్ అనమాట. అయితే ఈ యొక్క ఫ్రీ సీట్ కి మనకు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట, అర్థమవుతుందా. అంటే మీకు ఈ యొక్క 10,000 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా మీకు కొన్నిసార్లు ఫ్రీ సీట్ కి మీరు ఎలిజిబిలిటీ అనేది కాదు, అదేందో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసింది అంటే మీ యొక్క పేరెంట్స్, మీ యొక్క మదర్ కానీ మీ యొక్క ఫాదర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉంటే మీకు ఫ్రీ సీట్ అనేది రాదు, అర్థమవుతుందా. అంటే మీ యొక్క పేరెంట్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది కాకపోతేనే మీకు ఈ యొక్క ఫ్రీ సీట్ అనేది వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసింది అంటే మీ యొక్క ఇన్కమ్ అనేది 2 lakhs కంటే తక్కువ ఉండాలన్నమాట, అర్థమవుతుందా. అండ్ ఇప్పుడు మనం ఫీ రీఎంబర్స్మెంట్ గురించి అయితే మాట్లాడుతున్నాం అన్నమాట. అసలు ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ అంటే ఏందో ఇప్పుడు మనం డీటెయిల్ గా అయితే చూద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ అంటే ఏంటంటే ఫ్రీ సీట్ లో మనకు 100% అమౌంట్ అనేది గవర్నమెంట్ పే చేస్తుంది. బట్ ఫీ రీఎంబర్స్మెంట్ లో నీకు టోటల్ అమౌంట్ అనేది గవర్నమెంట్ అనేది పే చేయదన్నమాట. సో ఓన్లీ సర్టెన్ అమౌంట్ మాత్రమే గవర్నమెంట్ అనేది పే చేస్తుంది అనమాట. సో ఆ యొక్క సర్టెన్ అమౌంట్ ఎంత అంటే నీకు నీ యొక్క కాలేజ్ ఫీజు ఎంత ఉన్నా
సో 1,50,000 ఉన్నా, 1,20,000 ఉన్నా, ఈవెన్ 1 lakh ఉన్నా, లేకపోతే దానికన్నా తక్కువ ఉన్నా ఓన్లీ 35,000 మాత్రమే గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. అర్థమవుతుందా? అంటే నీకు ఒక కాలేజ్ ఫీజు ఎంత ఉన్నప్పటికీ కూడా ఓన్లీ 35,000 అనేది నీకు ఈ యొక్క గవర్నమెంట్ అనేది పే చేస్తుంది. దీన్ని మనం ఫీ రీఎంబర్స్మెంట్ అయితే అంటాం అనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ కి ఎవరెవరు ఎలిజిబుల్ మనం అయితే డీటెయిల్ గా చూద్దాం. సో ఫీ రీఎంబర్స్మెంట్ కి ఎవరెవరికి వస్తుందంటే, ఎవరికైతే ఎంసెట్ లో మోర్ దెన్ 10,000 ర్యాంక్ వచ్చిందో, అంటే నువ్వు క్వాలిఫై అయ్యి ఉండి నీకు మోర్ దెన్ 10,000 ర్యాంక్ అనేది వస్తే నువ్వు ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అనమాట. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ చూసుకుంటే, ఎవరైతే బ్యాక్వర్డ్ బీసీ స్టూడెంట్స్ ఉంటారో, సో బీసీ స్టూడెంట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారో వీళ్ళకి కూడా నీకు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అంటే ఓసీ స్టూడెంట్స్ అనమాట. సో కొంతమంది ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కి ఎలిజిబుల్ అయితే ఉంటారన్నమాట. సో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ కి ఎలిజిబుల్ ఉన్నారో మీరైతే కంపల్సరిగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ అనేది తీసి పెట్టుకోవడం వల్ల మీకు ఎక్స్ట్రాగా 10% రిజర్వేషన్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ యొక్క 10% రిజర్వేషన్ అనేది నీకు మంచి కాలేజ్ లో సీట్ రావడానికి నీకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. యాజ్ వెల్ as నీకు గవర్నమెంట్ నుంచి ఫీ రీఎంబర్స్మెంట్ అయితే కూడా వస్తుంది అనమాట. సో ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కంపల్సరిగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి. సో ఈ యొక్క టైప్ ఆఫ్ స్టూడెంట్స్ కి మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకు ఇందులో కూడా మనకు కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రీ సీట్ కి కొన్ని ఎలాగైతే కొన్ని కండిషన్స్ ఉన్నాయో, అదే విధంగా ఫీ రీఎంబర్స్మెంట్ కి కూడా మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. సో ఈ అందరికీ కూడా ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ రాదనమాట. ఓకేనా? ఈ యొక్క కండిషన్ నువ్వు సాటిస్ఫై అయితేనే నీకు ఫీ రీఎంబర్స్మెంట్ కి నువ్వు ఎలిజిబుల్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే నీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 2 lakhs కంటే తక్కువనే ఉంటుంది. అంటే పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది, ఒకవేళ నువ్వు అర్బన్ ఏరియాలో ఉంటే మీ యొక్క పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది 2 lakhs కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ నువ్వు రూరల్ ఏరియాస్ ఉంటే సో మీ యొక్క పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అనేది 1,50,000 అయితే ఉండాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకునేటప్పుడు మీకు ఎంత వీలైతే అంత తక్కువగా ఈ యొక్క ఇన్కమ్ అనేది మీరు అక్కడ మెన్షన్ అనేది చేయండి. ఓకేనా? సో నిజానికి మీకు మీ యొక్క పేరెంట్స్ కి మోర్ దెన్ 2 lakhs అంటే ఎక్కువ రావచ్చు. సో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ లో వీలైనంత తక్కువ ఇన్కమ్ అనేది మీరు అక్కడ మెన్షన్ అనేది చేయండి అనమాట. ఓకేనా? సో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో మాక్సిమం 1,10,000 నుంచి 1,50,000 ఈ మధ్యలో మీ యొక్క ఇన్కమ్ అనేది ఉండేట్లాగా మీరైతే చూసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మీ యొక్క పేరెంట్స్ ఇక్కడ కూడా మీరు ఫీ రీఎంబర్స్మెంట్ రావాలంటే అగైన్ సేమ్ రూల్ అప్లికేబుల్ అనమాట. ఏదైతే మీ ఫ్రీ సీట్లు మనం ఫ్రీ సీట్ లో డిస్కస్ చేసాం కదా, ఫ్రీ సీట్ రావాలంటే పేరెంట్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఉండదు. అదే విధంగా ఫీ రీఎంబర్స్మెంట్ లో కూడా మీకు ఫీ రీఎంబర్స్మెంట్ రావాలంటే మీ యొక్క పేరెంట్స్ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది ఉండదు. సో ఇదనమాట. సో ఫ్రీ సీట్ ఎవరెవరికి వస్తుందో అండ్ ఫీ రీఎంబర్స్మెంట్ ఎవరెవరికి వస్తుందో మనం డీటెయిల్ గా అయితే మనం డిస్కస్ అనేది చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇంకా కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క కండిషన్స్ ఏంటి వాటి గురించి కూడా మనం డీటెయిల్ గా అయితే డిస్కస్ అనేది చేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం ఏ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే ఫ్రీ సీట్ కానీ నాట్ ఎలిజిబుల్ వాటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో మీరు కూడా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ చెప్పాను కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ చిల్డ్రన్ ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ కి నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ సెకండ్ చూసుకుంటే, ఒకవేళ మీ యొక్క ఇన్కమ్ అనేది 2 lakhs కంటే ఎక్కువగా ఉంటే సో మీరు కూడా ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఫ్రీ సీట్ కానీ నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే, ఒకవేళ మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్తారు కదా, అక్కడ ఏ ఒక్క డాక్యుమెంట్ కానీ మిస్ అయినా, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ క్యాష్ అని ఇలా కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు అక్కడ సబ్మిట్ చేయడం మిస్టేక్ చేసినా లేకపోతే అక్కడ సబ్మిట్ చేయకపోయినా మీకు ఈ యొక్క ఫీ రీఎంబర్స్మెంట్ రాదు. ఈ విధంగా మీకు 10,000 ర్యాంక్ వచ్చినప్పటికీ, లేకపోతే మీరు SC ST BC కేటగిరీ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా, సో లేకపోతే మీరు మైనారిటీ స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా మీరు ప్రాపర్ సర్టిఫికేట్స్ అనేది అక్కడ హ్యాండ్ ఓవర్ చేయకపోతే, మీరు ప్రాపర్ సర్టిఫికేట్ అనేది అక్కడ వెరిఫై అనేది చేయించుకోకపోతే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ అనేది రాదు. అర్థమవుతుందా? సో మీకు మీరు ఎంతో కష్టపడి చదివినప్పటికీ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ సరిగా లేకపోతే మీకు ఫ్రీ సీట్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ రాదు. సో ప్రాపర్ గా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకోండి. సో ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏంటో కూడా మనం ఇప్పుడు డిస్కస్ అనేది చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మీరు కొంతమంది మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతారన్నమాట. సో మీకు ఈ యొక్క ఎలిజిబిలిటీస్ అన్ని ఉండి కూడా మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినారనుకోండి, మీకు ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఫ్రీ సీట్ కానీ రాదు. అర్థమవుతుందా? సో మీకు ఫ్రీ సీట్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ రావాలంటే మీరు ఖచ్చితంగా 100% మీకు ఇంకా నో ఆప్షన్ అనమాట. అంటే మీరు కన్వీనర్ కోటాకి వెళ్ళాలి. అర్థమవుతుందా? సో మీరు కన్వీనర్ కోటాకి వెళ్తేనే మీకు ఫ్రీ సీట్ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి అయితే డిస్కస్ అనేది చేద్దాం. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే నేను మెన్షన్ చేశాను అనమాట. కానీ ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం నీకు చాలా డాక్యుమెంట్స్ అనేవి అవసరం ఉంటాయన్నమాట. సో అసలు నీకు ఏ డాక్యుమెంట్స్ అవసరం అండ్ ఎటువంటి డాక్యుమెంట్స్ అని నువ్వు ముందే కలెక్ట్ చేసి పెట్టుకోవాలి, అండ్ డాక్యుమెంట్ లో మిస్టేక్స్ ఉంటే అసలు నువ్వేం చేయాలి అని కంప్లీట్ గా ఒక డీటెయిల్ లాంగ్ వీడియో అనేది నేనైతే చేశాను అనమాట. సో ఆ యొక్క వీడియోలో నీకు చాలా క్లియర్ గా నేనైతే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను.
సో ఇక్కడ నాకు అంత టైం లేదు కాబట్టి నేను ఓన్లీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ గురించి మాట్లాడతాను. సో నీకు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే కింద ఆ యొక్క వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, అక్కడికి వెళ్ళి నువ్వు ఆ యొక్క వీడియోని అయితే చూడొచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే మ్యాండేటరీగా నీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసిందంటే ఇన్కమ్ సర్టిఫికేట్. సో ప్రతి స్టూడెంట్ కూడా మీరు ఫ్రెష్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకోండి. సో నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా కదా బ్రో, మళ్ళీ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలా అంటే అలా ఉండదు. నువ్వు లాస్ట్ ఇయర్ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అనమాట. అంటే 2025 ఆఫ్టర్ January 1 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్. సో నువ్వు ఈవెన్ డిసెంబర్లో తీసుకున్న ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది నాట్ వ్యాలిడ్ అనమాట. సో ఇంకా ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్కి మనకు టైం అనేది ఉంది కాబట్టి నువ్వు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సో ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్, ఆర్టీఓ ఆఫీస్లో నీకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట. సో అక్కడికి వెళ్ళి నువ్వు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ చేసుకో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలెక్ట్ అనేది చేసి పెట్టుకోండి. ఆల్రెడీ మీకు ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే అది ఓకే అనమాట, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు, అది ఎప్పటిదైనా మీకు ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది నడుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్, మైనారిటీ స్టూడెంట్స్ ఉంటారు కదా, మీరు మైనారిటీ సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా. సో లాస్ట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి బోనఫైడ్ కూడా మీరు కలెక్ట్ అనేది చేసి పెట్టుకున్నారు అనమాట. అర్థమవుతుంది. సో లాస్ట్ మూమెంట్లో ఇంకా నాకు ఈ యొక్క 6th క్లాస్ బోనఫైడ్ లేదు, 7th క్లాస్ బోనఫైడ్ లేదు అని అనుకుంటే మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇబ్బంది అనేది అవుతుంది. సో ప్రతి డాక్యుమెంట్ కూడా మీకు ఇంపార్టెంట్ కాబట్టి అన్ని కలెక్ట్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్. సో మీ యొక్క సో దీస్ ఆర్ ద మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనమాట. సో ఇంకా నీకు ఫ్రీ సీట్ కానీ ఫ్రీ రియంబర్స్మెంట్ గురించి కానీ ఎటువంటి డౌట్ ఉన్నా కింద మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇస్తాను అనమాట. సో అక్కడికి వెళ్ళి నువ్వు నన్ను అయితే అడగవచ్చు, ఎందుకంటే అక్కడ చాలా మంది స్టూడెంట్స్ అనేది మీలాగే ఉంటారు కాబట్టి సో మీకున్న డౌట్స్ అన్ని అక్కడ క్లారిఫై కావడానికి చాలా ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఫ్రీ సీట్ గురించి అండ్ ఫీ రియంబర్స్మెంట్ గురించి ఒక కంప్లీట్ ఐడియా అనేది వచ్చిందనమాట. ఎవరు దేనికి ఎలిజిబుల్ అండ్ ఎవరు దేనికి నాట్ ఎలిజిబుల్ అని. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా చెప్పాను కదా, కింద కామెంట్ బాక్స్లో అయితే అడిగాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్. అండ్ మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్కోర్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.